వెల్కమ్ టు మన షెఫ్. ఈరోజు మనం కరివేపాకు తోటి కోడి వేపుడు చేసుకుందాం. ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ కోడి వేపుడు కోసం చికెన్ ని నీట్ గా కడిగి పక్కన పెట్టుకుని పాన్ లోకి ఆయిల్ వేసుకొని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే దీంట్లోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ ఉడికించుకోండి. చికెన్ లో నుంచి నీళ్లు వస్తాయి కదా, ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఆ చికెన్ ఉడికే లోపు వేరొక పాన్ లోకి చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, యాలుకలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు వేసుకొని బాగా వేగనివ్వండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ బాగా క్రిస్పీగా వేగేంత వరకు వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి రోట్లో గానీ లేదా మిక్సీ జార్ లో గానీ వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు చికెన్ కూడా బాగా వేగుంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఈ కరివేపాకు పొడి, కారం కూడా వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వండి. ఇది వేగేటప్పుడే ఇంకొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ చికెన్ ముక్కలు అనేవి బాగా వేగి ఇలా రంగు మారిన తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ తోటి సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.